ఆయన కూడా సీసీ మరోసారి మక్కలే మక్కలు ఇవాళ ఏమంటున్నారా వరి వేయకు ఒకే వ్యవసాయంగా ఈ 3 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల కాలంలో 4 మాటలు మార్చిన వ్యక్తి కేసీఆర్. మన అడగాల్సిన ఎన్నికల ముందు మన ఊళ్ళో వస్తారు. ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో ఇచ్చేది. ఆ మేనిఫెస్టో వట్టి కార్యక్రమాలు. ఆ మేనిఫెస్టో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాసేది ఏమన్నా రాస్తారు? అనేక విషయాలు రాస్తారు. ఉద్యోగాలు ఇస్తా, రైతులు విధాలు మరణాలు మహిళలు రాస్తారు. డబ్బులు పెట్టి ఇస్తాం 3 6 కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేవలం ఎన్నికల కోసం మాత్రమే మాట్లాడుతూ తప్ప ప్రజల కోసం మాట్లాడారు. ఇది మరి సోషల్ చూసుకోవచ్చు. నాగసారి ఎన్నికలు తేవచ్చు, నాగసారి ఎన్నికలు తేవచ్చు, పక్కనే హుజూర్నగర్లో ఓట్లు తేవచ్చు, హుజూరాబాద్ ఎన్నికలు తేవచ్చు. ఏమొచ్చింది? మీరు చాలా మంది పనిచేశారు. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దత్తపతి వచ్చింది. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే ఓట్లు వచ్చింది. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే పెన్షన్ వచ్చింది. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే ఇంటికి డబ్బులు వచ్చింది. కానీ పట్టికొండ ఉత్సవాలు వేయాలి. నా నాయకుడు వచ్చిన ఇప్పుడు నేను చూసుకుని వచ్చిన రోడ్డు ఉంటే వాళ్ళు అంటున్నారు రోడ్డులో పచ్చిమన్నారు రోడ్లతో సాగుతున్నారు. కానీ మా దగ్గర ఉద్యోగాలు వచ్చి ఈ మంత్రులు ఏమంటే ఈతల ఇంకా పనిచేయలే, ఎవరైనా గెలవలే అని చెప్పినా కదా. ఆయనకి ఈ మేడం ఉద్యోగాలు ఈ వనపర్తి అంటే ఆయన ఏమంటారంటే నేను చెప్పింది వేదం, నేను మాట్లాడితే ప్రజలు గుర్తించిపోతాను, నేను నమ్మించగలను, నేను మెప్పించగలను, నేను ఒప్పించగలను అహంకారం. కానీ ఇవాళ చేసే మాట్లాడితే ఎవరు మాట్లాడారు కదా మధ్యతరగతి మాట్లాడుకుంటున్నారు. హుజూరాబాద్ పోతే దిమ్మది ఎన్ని గంటలు దెబ్బకే ఏ ఇందిరా పార్టీ మీద ధర్నాచరణ మొత్తం చెప్పిందో ధర్నానికి ఆయనకు కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ అన్ని సమస్యలు అర్థం చేసుకోడు. కేసీఆర్ అడగడంలో పరిష్కరిస్తామని చెప్పి ధర్నాచరణ చేసిన లేదా? అంటే ఈ రాష్ట్రంలో పోరాటాలు అక్కడ లేదు, సంఘాలు అక్కడ లేదు, చైతన్యం అసలు అక్కడ లేదు. ఆయన ఇచ్చేవారు మన చూసుకునేవారు, ఆయన వివరాలు మనకు బాధ్యత ఉండవచ్చు. కానీ ధర్నా చేసేవాళ్ళు బాలేదు, అడుగుకునే వాళ్ళు బాలేదు, పుచ్చుకునే వాళ్ళు బాలేదు. చివరికి ఇందిరా పార్టీ దగ్గర తాను కూడా అవునా వచ్చిందా? ఎందుకు వచ్చింది? హైదరాబాద్లో పేదలకి ఉంటే అంటే ఇన్ని వేల కోట్ల రూపాయల జీవో ఇచ్చినా, ఇంటింటికి 10,000 మనిషికి 10,000 రూపాయలు వచ్చినా, రాత్రి ఓట్లు వేసినా, దళితులకు చెక్కులు పాస్పోర్ట్లు ఇచ్చి గ్రామ ప్రమాణం చేయించిన, గొల్ల కుటుంబాలకి సెక్రటరీ నుండి కొబ్బరి మండల కట్టాలు పట్టుకుపోయి లడ్డూ పట్టుకుపోయి తెల్ల బట్టలో పసుపు బియ్యాన్ని పంచినా, ఇంటింటికి కౌన్సిల్ చేసి బెదిరించినా, జైలు పెట్టినా, కేసులు పెట్టినా
చెప్పాలంటే చర్చించుకోకుండా ఇవన్నీ పెట్టి ప్రజలకు పరిగణించలేదు. కానీ నా దృష్టిలో ప్రజలు పెద్ద సమస్యలు ఆశపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడం మాత్రం నిస్సార్థంగా రైస్ చేస్తుంటే మెడికల్ గవర్నమెంట్ పడుతుంది, ఉద్యోగులు పడుతుంది, కాంట్రాక్టర్ పడుతుంది. ఇంకా ఏం లేదు, వాళ్ళు పెట్టుకుని కలగదు. ఇవాళ ప్రజలు కాబట్టి పరిగెత్తి ఇది చెల్లరాని చెప్పి చెల్లవలసింది. అందుకే చాలా అనుకున్నాం, ఎప్పుడు కూడా చరిత్ర గతిని మార్చేది నాయకుడు కాదు, చరిత్ర గతిని మార్చేది పార్టీ కాదు, చరిత్ర గతిని మార్చేది ప్రజలు మాత్రమే. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం సాక్షిగా ఎవరు కుటుంబాలు, ఎవరు నిర్ణయాలు, ఎవరు ఊహలు అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నా. చేసేటప్పుడు నేను పెంచేస్తున్నా, నేను రైతు బంధిస్తున్నా, దళిత బంధిస్తున్నా, చూపిస్తున్నా చేశారు. మీకు తెలుసా, ఒక్క మద్యం మీద మద్యం సీసాలు అమ్ముకొని రాష్ట్రం సంపాదించే డబ్బు 30,000 కోట్ల పైన సంవత్సరం. అందులో ఎవరంటే తాగినకంటే తాళ్ళ తాగినకంటే తాళ్ళ ఈ 30,000 కోట్ల పేరు ఊరికి తెలిసామని 4 గంటలకు తెలిసామని అట్లా ఏది అనుకోవడం లేకపోవచ్చు, కానీ మధ్య మాత్రం ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఆడపిల్ల పుట్టలు పెడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు సర్వనాశమైపోతున్నాయి. తాగి చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు ఆడపిల్లలకి కేసీఆర్ 30,000 కోట్ల ఆలోచిస్తున్నాడు. 30,000 పుట్టలకి ఆడపిల్లలు అందరూ ఆలోచించడానికి సజీవ సాక్షి గాఢం వచ్చి అంటే ఆడపిల్లల చావును కలచూసి మన యువకుని చంపి ఆ డబ్బు వస్తే 9,000 కోట్ల పెన్షన్ ఇస్తే మురిసిపోతున్నాం. ఆయన ఇచ్చేవాడు మనం పుచ్చుకోవాలి, కానీ డబ్బులు పంచడం గొప్పలు కాదు, డబ్బులు పంచిన నాయకుడు గొప్పలు కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలకి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, విద్యార్థి ప్రభుత్వం తప్ప ఇట్లా ప్రభుత్వం కాదు. కేసీఆర్ ప్రభుత్వం తాగిస్తాది, చంపేస్తాది, కుటుంబాలను కూర్చేస్తాది, మనకి ఇస్తున్నారని ప్రభావం వచ్చి ఆయన మాకు ఆలోచించారు. ఆలోచించేది ఇటువైపు. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఒకనాడు ఈ విషయాన్ని మాకు వచ్చింది. ఆ తదుపరి ఎమ్మెల్యేసి, ఆ తదుపరి నాయకులేసి, ఇవాళ ఎమ్మెల్యేసి తెలుసా, ప్రజలకే తెలుసా కేసీఆర్ ఏంటి, కేసీఆర్ పరిపాలన ఏంటి, కేసీఆర్ పథకాలు ఏంటి, కేసీఆర్ మాటలు ఏంటి, లాభాలు మొత్తం ఆదిలాబాద్లో, హైదరాబాద్లో, నాయకులు ఈ ప్రభుత్వం కేసీఆర్ పాలన మనకు దూరం. ఇవాళ ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని హాస్పిటల్ కట్టించినా, నటించినా, ఇంకా ఏమేమి కుటుంబాలు వేసినా మొత్తం తెలంగాణ ప్రజలు ఏమవుతుంది, ఈ కేసీఆర్ పరిపాలన కోసం రాష్ట్రానికి అరిష్టం, మంచిది కాదు. అవునా?
కారణం ఏమన్నా దీన్ని అందించుకురావాలి దీన్ని అందించుకురావాలి ఎట్లా బీజేపీ ఎట్లా ఇక్కడ బీజేపీకి అవకాశాలు ఎందుకు ఒకటి ఒకటి ఇక్కడ గెలిపిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ కారణం తెలుగుదేశం పార్టీ కారణం కేసీఆర్ అడుగులో మొదలు ఉంటారు కేసీఆర్ ప్రోగ్రాంలు ఎవరు కేసీఆర్కి బలించుకోవాలని చెప్పి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ 2014 తెలుగుదేశం పార్టీ గెలిచింది దాదాపు ఆయన కేసీఆర్ తెలిసింది ఉన్న తెలుగుదేశం పార్టీ కడపట్టి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ ఒక పార్టీలో ఎమ్మెల్యేలు ఒక పార్టీలో అధికారం లేకపోయినప్పటికీ సమాజం తన అంగీకరించకపోయినప్పటికీ పార్టీ పట్టే ఆ పార్టీ వ్యక్తి కేసీఆర్ అది కాదు 2016లో అట్లా మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగుదేశం పార్టీ సమైక్యవాద పార్టీ ఇక్కడ ఉన్నదని అది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నది నిజంగా 2018 85 సీరియస్ ఇద్దరు రివర్స్ ఇద్దరు మొత్తం కలిసి 119లో 90 సీట్లు వేసుకున్న పార్టీ క్యాబినెట్ లేకపోయింది 3 నెలల వరకు క్యాబినెట్ మంత్రులు నియమించలేకపోయింది అంతేకాదు తెలంగాణ ఆనాడు ఇచ్చేవాడి కాంగ్రెస్ మద్దతిచ్చిన వాడి బీజేపీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అంటే కేసీఆర్ గారు ఒక్క ఎమ్మెల్యే లేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మీరు ప్రజల పక్షాన్ని ఇవ్వాలి ప్రతిపక్ష పోషించాలి ప్రజల సమస్యల కోసం ఉపయోగించాలని విషయమే కదా కానీ ఏం చేసి కేసీఆర్ ఇవాళ అవసరం కోసం చేసిన ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కి తన పార్టీలో ఉన్న మంత్రులు తన పార్టీలో ఉన్న ఎంపీలు తన పార్టీలో ఎమ్మెల్యేలు ఆయన గొప్ప భావంతో ఉండడానికి తెలుసు ఎందుకు వాళ్ళందరూ బాధ్యత చూస్తున్నారు మంత్రి అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా తనకు ఒక గట్టి కోసం ఇవాళ చాలా మాట్లాడుతున్నా అది బయటనే కథ నాకు తెలుసుకోవాలని చెప్తాను ఒక బుగ్గగారు పోయేవాడి వీళ్ళ పనికే అక్కడ చెప్పగలుగుతాను మరి ఇక్కడ మాట్లాడుతున్నాను అట్లా తెలంగాణ నుంచి సాంఘిక పార్టీని కలపట్టించి అంటే ఆయనకు ప్రజల విశ్వాసం లేదు ప్రజాస్వామ్య విశ్వాసం లేదు సొంత మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీల విశ్వాసం లేదు అందుకని వాళ్ళు కూర్చొని మీకు ఇంకో విషయం చెప్పుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలు మీ దగ్గర ఎన్నికలు నామినేషన్ వేస్తే నామినేషన్ పట్టాల సంఘటనగా ఎంపీటీసీలు చేసి పట్టించి నువ్వు దురాసనం చెప్పకపోతే కేసులు బెదిరించి బలవంతంగా సంఘటన ఇచ్చి బలవంతంగా విధానం చేయించి విధానం వరంగల్లో
నా మీద విశ్వాసం లేదు. జడ్పీటీసీ ఎంపీగా పరచాగా నాకు ఓటు లేదు. కానీ ఎందుకంటే ఓట్లతో ఏమైంది కాబట్టి ఆ పని ఇవాళ ఎక్కడైనా పోటీలో ఉంటే కూడా ఈ క్యాబినెట్ తెలుసా బ్రహ్మాండంగా చేసి గోవా బెంగళూరు పెట్టి దాదాపు పోటీ చూస్తున్నారు. ఒక గురంగా సాగిస్తున్నారు, ఒక శాఖని మాట్లాడుతున్నారు, ఒక కుటుంబాలు సాగిస్తున్నారు. మొత్తం అయితే 3 ఏళ్ళుగా ఒక ఎంపీటీసీకి, ఒక జెడ్పీటీసీకి, ఒక ఎంపీటీకి 5 పైసల పని కాకుండా వాళ్ళు కలిసి మాట్లాడకుండా వాళ్ళ సంవత్సరం నిర్ణయం చేసి 3 సంవత్సరాలు ఏ కోపమైతే వాళ్ళ గుండెల్లో గుండెలో ఆ కోపాన్ని చల్లార్చుకొని ఆ మైదానంలో ప్రలోభపెట్టి ఓటు చేసిన ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు? ఆయన కనుక మన పార్టీ జనాన్ని గెలిస్తే, ప్రభుత్వం గెలిస్తే, ఎంపీసీ అయితే మెజారిటీ ఉండగా కూడా ఎందుకు క్యాపాలి? ఎందుకు పోటీ పోవాలి? ఎందుకు బెంగళూరు పోవాలి? ఎందుకు గోవా పోవాలి? ఎందుకు పోవాలి? నమ్మకం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేస్తే అదే ఎవరైనా టీఆర్ఎస్ ఓటు వేసినా కాంగ్రెస్ ఓటు వేసినా అదే ఇక మనకైతే భరించుకుంటారు. మనకైతే నిలబడదు నిలబడదు దూరం మనకేమైనా అనుకోవడం. ఈ దేశంలో చాలా మంది సుస్థిరమైన ప్రజలకు విశ్వాసం కలిగిన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకరించకుండా రాష్ట్రాలు కొనసాగించలేవు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది, నేను ఉంటుంది కదా భారతీయ జనతా పార్టీ తీసుకొని శ్రీరామ లక్ష్యాన్ని పాటిస్తారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నా, ప్రజలందరూ కూడా కేసీఆర్ ఓడవడానికి సంకల్ప బలంతో ఉన్నా, దాన్ని అంతిపుచ్చుకునే సత్తా లేకపోతే ఈ పత్రం వస్తుందా? ఆ నియోజకవర్గంలో చూడండి, మనం పార్లమెంట్ ఎన్నికలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు బీజేపీ వేసుకున్నాం, 3 సీట్లు కాంగ్రెస్ వేసి, 2 సీట్లు సంతోష్ గారితో ఓటు. అమ్మాయికి కరెక్ట్ టైం తీస్తుంది.